So, good evening, everyone. So, let us start the class for today. నిన్నటి రోజున మనం ప్రొనౌన్ ని డిస్కస్ చేసుకుంటూ ప్రొనౌన్ లో రెండవ సబ్ డివిజన్ అయిన పొజెసివ్ ప్రొనౌన్ అలాగే మూడవ సబ్ డివిజన్ అయిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈ రెండిటిని మనం నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు వాటిని మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా రివైజ్ చేసుకుని సో ఈ రోజు క్లాస్ ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో పొజెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? నేను నిన్న మీకు క్లియర్ గా చెప్పాను. పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏ పదాలనైతే మనము మనకి ఒక వ్యక్తి మీద గాని ఒక వస్తువు మీద గాని ఒక ప్రాంతం మీద గాని మనకున్నటువంటి అధికారాన్ని హక్కుని తెలియజేయడానికి ఉపయోగించే పదాలని ప్రొనౌన్స్ ని మనం ఏమంటామంటే పొజెసివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఈ పొజెసివ్ ప్రొనౌన్ అనేది మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ 7 ప్రొనౌన్స్ ఉన్నాయని, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మొత్తం 3 పర్సన్స్ ఉన్నాయి అని, అంటే 3 పర్సన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇన్ ద సెన్స్ కమ్యూనికేషన్ లో ఉంటారు అని మీకు తెలిస్తే ఈ పొజెసివ్ ప్రొనౌన్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. సో నేను ఆ క్లాస్ ని చాలా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ క్లాస్ వినకపోతే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది మన ఛానల్లో. ఆ క్లాస్ విని ఈ క్లాసెస్ ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, సో పొజెసివ్ ప్రొనౌన్ లో ప్రొనౌన్స్ అనేవి జనరల్ 7 ప్రొనౌన్స్ అనేవి పర్సన్స్ 3 పర్సన్స్ ప్రకారము ఎలా మారుతాయి పొజెసివ్ ప్రొనౌన్స్ కింద అని మనం నిన్న నేర్చుకున్నాం. ఐ అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు ఎలా మారుతుంది అంటే మైన్. అలాగే వి అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు దాని రూపం ఎలా ఉంటుందంటే అవర్స్. అదేవిధంగా యు అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు దాని రూపం ఎలా ఉంటుంది అంటే యువర్స్. ఓకేనా? అదేవిధంగా దే అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు దాని రూపం ఎలా మారుతుంది అంటే దేర్స్. అదేవిధంగా హీ అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు దాని రూపం ఎలా మారుతుంది అంటే హిజ్. అదేవిధంగా షీ అనే ప్రొనౌన్ పొజెసివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు దాని రూపం ఎలా మారుతుంది అంటే హర్స్. అదేవిధంగా ఇట్ అనే ప్రొనౌన్ కి పొజెసివ్ ప్రొనౌన్ లేదు అని కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇది డీటెయిల్డ్ గా పొజెసివ్ ప్రొనౌన్ గురించి. దాని తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి కూడా నిన్న మనం నేర్చుకున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని నా అంతట నేను, నీ అంతట నీవు, తనంతట తాను చేసినప్పుడు ఆ సందర్భాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే పదాలనే మనం ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఎవరి సహాయం లేకుండా మనంతట మనం ఒక పనిని చేసినప్పుడు, సాధించినప్పుడు ఆ సందర్భాన్ని వ్యక్తపరిచే క్రమంలో ఉపయోగించే పదాలనే మనం ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇవి అర్థం కావాలంటే కూడా పర్సన్స్ అర్థం కావాలి, అట్ ది సేమ్ టైం 7 ప్రొనౌన్స్ అనేవి ఏంటో మీకు తెలిసి ఉండాలి. సో ఐ అనే ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా మారినప్పుడు ఎలా మారుతుంది అంటే మై సెల్ఫ్. ఐ మై సెల్ఫ్. ఓకేనా? వి అవర్ సెల్స్. మై సెల్ఫ్ అని ఎందుకన్నామంటే ఐ అనేది సింగులర్ కాబట్టి చివర ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అనే సఫిక్స్ యాడ్ అయ్యి మై సెల్ఫ్ అయ్యింది. ఐ మై సెల్ఫ్. ఓకే, వి అనేది ప్లూరల్ కాబట్టి ఓకేనా, దానికి ఎస్ఈఎల్విఈఎస్ సెల్స్ అనే సఫిక్స్ యాడ్ అయ్యి అవర్ సెల్స్ అయ్యింది. ఓకేనా? వి అవర్ సెల్స్, ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్స్, యు యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్. యు అనే పదాన్ని మనం 2 సందర్భాల్లో వాడతాం. సింగులర్ గా వాడతాము,
ప్లూరల్ గా వాడతాం కాబట్టి you yourself or you yourselves. Okay, next they themselves they అనేది ప్లూరల్ కాబట్టి selves అనే సఫిక్స్ యాడ్ అయ్యి themselves అయ్యిందనమాట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో. తర్వాత he himself సింగులర్ కాబట్టి సెల్ఫ్ అనే సఫిక్స్ యాడ్ అయ్యి హిమ్సెల్ఫ్ అయ్యింది. she herself she అనేది కూడా సింగులర్ కాబట్టి herself సెల్ఫ్ అనే సఫిక్స్ యాడ్ అయ్యి herself అయ్యింది ఎక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో. తర్వాత itself ఇట్ అనేది సింగులర్ కాబట్టి సెల్ఫ్ అనే సఫిక్స్ యాడ్ అయ్యి itself గా మారింది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో. ఓకేనా, సో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో నిన్న మనం ఈ పొజిటివ్ ప్రొనౌన్ గురించి అదే విధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి మనం నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. నిన్నటితో మనకి ప్రొనౌన్స్ లో మొత్తం 10 రకాలు ఉన్నాయని చెప్పాను నేను. ఆ 10 రకాలలో 3 సబ్ డివిజన్స్ నిన్నటితో కంప్లీట్ అయ్యాయి. 3 సబ్ డివిజన్స్ ప్రొనౌన్ లో నిన్నటితో కంప్లీట్ అయ్యాయి. సో ఈ రోజు మనం 4వ సబ్ డివిజన్ అదేంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఓకేనా, ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది మీకు అర్థం కావాలంటే మీకు ఇంగ్లీష్ గ్రామర్ లో ఉన్న ఒక ప్రిన్సిపుల్, ఒక రూల్ అనేది మీకు తెలియాలి. సో ఆ రూల్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా స్క్రీన్ ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ టైప్ చేస్తున్నాను, సెంటెన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ నేను టైప్ చేశాను. అంటే సెంటెన్స్ అంతా ఒక లైన్ లోకి రావడానికి నేను ఫాంట్ సైజు తగ్గించాను. అక్కడికి మీకు 2 లైన్స్ కింద వచ్చింది. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏమని రాశాను సెంటెన్స్ అంటే వీఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ స్టేట్మెంట్ కదా. దీనిని టెన్సెస్ ని బేస్ చేసుకుని, టెన్సెస్ అంటే మనం రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ లో టెన్సెస్ ని స్టార్ట్ చేసుకుంటాం. టెన్సెస్ అంటే నథింగ్ బట్ కాలములు. ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎన్ని కాలాల కింద డివైడ్ చేశారు అనే గ్రామర్ పాయింట్ ని మనం రాబోయే రోజుల్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈ టెన్సెస్ ప్రకారము సెంటెన్సెస్ ని కొన్ని భాగాలుగా విభజించారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కాసేపు పక్కన పెట్టండి. టెన్సెస్ ని బేస్ చేసుకుని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న సెంటెన్సెస్ ని కొన్ని భాగాలుగా డివైడ్ చేశారు. ఆ భాగాలు ఏంటేంటి అంటే ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ 3 parts ఇన్ ఏ సెంటెన్స్. ఆ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు అంటే ఒక పనిని ఎవరైతే చేస్తారో, ఆ పర్టికులర్ సెంటెన్స్ లో ఒక పనిని ఎవరైతే చేస్తారో అతనిని లేదా ఆమెని మనం సబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా, అదే విధంగా ఒక పనికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పనినే మనము వెర్బ్ అని అంటాం. నేను వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలని ఇంట్రడక్షన్ క్లాస్ లో మీకు చెప్పాను. వర్బ్ ఫార్మ్స్ అంటే మనం రకరకాల పనులు చేస్తాం, వాటికి కొన్ని రూపాలు ఉంటాయి. V1, V2, V3 అని 3 ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇంట్రడక్షన్ క్లాసెస్ లో మీకు చెప్పాను. సో ఇక్కడ వర్బ్ అంటే క్రియ, ఇది 2వ భాగము. ఓకేనా, సెంటెన్స్ లో. 3వది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్,
ఆబ్జెక్ట్. ఇవి 3 భాగాలు అన్నమాట సెంటెన్స్ లో. దేనిని బేస్ చేసుకుని? టెన్సెస్ ని బేస్ చేసుకుని. ఓకేనా? టెన్సెస్ నేర్చుకోవాలంటే ఈ డివిజన్ మనకి తెలిసి ఉండాలి. సో సబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను నేను? ఒక పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. పని ఏదైతే ఉందో అది వెర్బ్ అవుతుంది, వర్బ్ అవుతుంది. అదే విధంగా ఆ పని దేనిని ఆధారంగా చేసుకుని జరిగిందో, దేని మీద డిపెండ్ అయి జరిగిందో, ఆ డిపెండెంట్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక పని ఎవరు చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్, పని అనేది వర్బ్. అదే విధంగా ఆ పని ఎలా జరిగింది, దేనిని ఆధారంగా చేసుకుని జరిగింది, అదే ఆ ఆధారం ఏమంటాం అంటే మనం ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఈ సెంటెన్స్ చూడండి. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు అంటే పని చేసే వాళ్ళు ఎవరు? వీఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అన్నాను కదా నేను. మేము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ని నేర్చుకుంటున్నాము అని దీని అర్థం. ఓకేనా? సో నేర్చుకునేది ఎవరు? మేము. సో మేము అనే పదం ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? పని చేసేది మనం కాబట్టి నేర్చుకుంటున్నాం, అది కూడా ఒక పనే. నేర్చుకోవడం అనేది కూడా ఒక పనే కాబట్టి ఆ పనిని చేసేది ఎవరు? మనము, మేము. వి అంటే మేము, మనము అని కదా. సో వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది యాజ్ పర్ టెన్సెస్. ఓకేనా? సో వి, ఇదిగోండి, వి అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వర్బ్ ఎక్కడుంది ఈ సెంటెన్స్ లో అంటే ఇదిగోండి, లెర్నింగ్. లెర్నింగ్ అనేది వర్బ్. ఓకేనా? యాక్చువల్లీ V4 అంటాం దీన్ని, ING ఫామ్ ఉంది కాబట్టి అది తర్వాత క్లాసెస్ లో మీకు డీటెయిల్డ్ గా నేర్చుకుంటారు. సో ఇప్పటి మాత్రం వర్బ్ అంటే ఇక్కడ ఏంటి? వర్బ్ అంటే ఇక్కడ లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ లో వర్బ్ అన్నమాట. మరి ఆబ్జెక్ట్ ఏంటి? దేని ఆధారంగా ఈ పని జరిగింది? స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే ఆధారంగా ఈ పని అనేది జరిగింది. ఓకేనా? సో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదిగోండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో మీకు సెంటెన్స్ అర్థమైంది కదా. వి ఏమో సబ్జెక్ట్ అయ్యింది, లెర్నింగ్ ఏమో వర్బ్ అయ్యింది, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఏమో ఆబ్జెక్ట్ అయ్యింది. మరి మధ్యలో ఆర్ అనేది వదిలేశారు ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఓకేనా? ఆర్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. సో అది వెర్బ్ పార్ట్ లోనే ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ అంటాం దాన్ని. ఓకేనా? సో మొత్తం 3 పార్ట్స్ మెయిన్ పార్ట్స్. ఒక సెంటెన్స్ లో టెన్సెస్ ని బేస్ చేసుకుని మనం సెంటెన్స్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసామంటే 3 పార్ట్స్ గా. అందులో ఫస్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు అంటే ఒక పనిని, ఆ సెంటెన్స్ లో ఒక పనిని చేసేది ఎవరైతే ఉంటారో వాళ్ళే సబ్జెక్ట్ అవుతారు. పని చేసే వాళ్ళు సబ్జెక్ట్, పని ఏదైతే ఉందో అది వెర్బ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఆ పని దేని ఆధారంగా జరిగింది, దేని కారణంగా జరిగింది అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వి అనేది సబ్జెక్ట్, లెర్నింగ్ అనేది వెర్బ్, అదే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ జరుగుతుంటేనే కదా, ఆ క్లాస్ అనేది జరుగుతుంటేనే మీరు దాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు, లెర్నింగ్. సో అది ఆధారం ఈ సెంటెన్స్ కి. సో అది ఆబ్జెక్ట్ అయ్యింది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే? సో ఇది సెంటెన్స్ యొక్క రూపం. సో దీనిని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం మన గ్రామర్ క్లాస్ లోకి వెళ్దాం. ఫోర్త్ నేను ఏమని చెప్పానంటే నేను రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాను. ఫోర్త్ వన్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాను. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏం లేదండి, సబ్జెక్ట్ కిను ఆ సెంటెన్స్ లో మిగతా నౌన్స్ కి ప్రొనౌన్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని, రిలేషన్ ని తెలిపే పదాలనే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. జాగ్రత్తగా వినండి. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుందని చెప్పా కదా. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు. అక్కడికి మీకు ఒక ఐడియా వచ్చింది. ఆ సబ్జెక్ట్ కిను ఆ సెంటెన్స్ లో మిగతా ప్రొనౌన్స్, నౌన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రొనౌన్స్, నౌన్స్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం. ఓకేనా? ప్రొనౌన్స్, నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్స్ గానీ ప్రొనౌన్స్ కి గానీ ఈ సబ్జెక్ట్ కి మధ్యలో ఉండే సంబంధాన్ని, రిలేషన్ ని తెలిపే పదాలను ఏమంటాం అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సింపుల్ గా
సబ్జెక్ట్ కి ప్రౌన్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ కి మధ్య ఉండే సంబంధాన్ని తెలిపే పదాలనే మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవి ఎన్నున్నాయి? రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఎన్నున్నాయి అంటే దేర్ ఆర్ ఓన్లీ 5 రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా, ఓన్లీ 5 రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఆ 5 ఏంటి? ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. నేను నెక్స్ట్ ప్రెజెంటేషన్ చూపించేటప్పుడు మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు, జస్ట్ వినండి ప్రస్తుతానికి. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ అంటే హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరి చేత ఎవరికి, హూజ్ అంటే ఎవరిది, విచ్ అంటే ఏది, వాట్ అంటే ఏమిటి. ఓకేనా, ఈ 5 ప్రొనౌన్స్ ని మనం రిలేటివ్ ప్రొనౌన్ కింద కన్సిడర్ చేశాము. వీటిని ఆధారంగా చేసుకుని సబ్జెక్ట్ కి మిగతా ప్రొనౌన్స్ నౌన్స్ కి మధ్య సంబంధాన్ని మనం అంచనా వేయొచ్చు. ఉదాహరణకి, ఓకేనా, ఉదాహరణకి ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ హూ యామ్ యువర్ టీచర్. ఓకేనా, ఐ హూ యామ్ యువర్ టీచర్ అంటే నేను ఎవరినంటే నేను మీ యొక్క టీచర్ ని అని చెప్తున్నాడు అనమాట. ఇది ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మన కాన్వర్జేషన్స్ లో ఎక్కువ ఉపయోగపడవు, కాకపోతే ఏంటంటే మనం అవగాహన కోసం నేర్చుకుంటున్నాం అంతే. ఓకేనా, సో ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా కొంచెం గజిబిజిగా ఉంటాయి. సో లైట్ గా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, లైట్ తీసుకోండి. కాన్వర్జేషన్స్ లో పెద్ద ఈ ప్రొనౌన్స్ అనేవి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి అంత యూజ్ అవ్వవు. దీని ఈ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో రిలేటివ్ ప్రొనౌన్స్ మనం వాడతాము అంటే నేను ఎవరినంటే నేను మీ టీచర్ని, ఇది ఎవరు అంటే ఇదేంటి అంటే ఇది ఒక మామిడికాయ. ఇలా ఎలాంటి సందర్భాల్లో చెప్తాం? చాలా తక్కువ సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తికి చెప్తాం, డైరెక్ట్ గా చెప్పేస్తాం నేను మీ టీచర్ని అంటాం, కానీ నేను ఎవరినంటే నేను మీ టీచర్ని అని రిపీటెడ్ గా ఒక మాట బదులు 2 మాటల్ని మనం జోడించి చెప్పాం, డబుల్ సెంటెన్స్ అవుతుంది. నేను ఎవరినంటే నేను మీ టీచర్ని అని చెప్పాం, నేను మీ టీచర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సో ఇవి పెద్ద ఉపయోగపడవు, కాకపోతే గ్రామర్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ గ్రామర్ లో పార్ట్ గా మనం ఇవి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, మన మైండ్ లో ఉంచుకోవాలి. సో రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ కి ఇతర ప్రొనౌన్స్ కి నౌన్స్ కి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలుపుతాయి. అవి ఎన్ని అంటే 5. అవి ఏంటి అంటే హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే నేను ఎవరినంటే నేను మీ టీచర్ని, నేను ఎవరినంటే నేను మీ అమ్మని, నేను ఎవరినంటే నేను మీ నాన్నని, ఇలాగనమాట. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనకి స్టోరీస్ చెప్పేటప్పుడు, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అలాంటి సందర్భాల్లో ఇలాంటి పదాలని ఇలాంటి సెంటెన్సెస్ ని మనం వాడతాం. సో పెద్దగా వీటిని పట్టించుకోక్కర్లేదు, జస్ట్ అర్థం చేసుకుని వదిలేసేయండి. ఎక్కువ దీని గురించి ఎక్సర్సైజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఐ హూ యామ్ యువర్ టీచర్, ఐ యామ్ యువర్ టీచర్. ఓకేనా, సో 2 ఒకటే. ఓకే, సో ఇది బ్రీఫ్ గా రిలేటివ్ ప్రొనౌన్ గురించి. 4వది రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాను కదా. దాని తర్వాత 5వది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు యూజ్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ఈ పదంలోనే ఉంది. పోలీస్ ఇంటరాగేషన్ అని పదాన్ని మీరు వినుంటారు. ఇంటరాగేషన్ అంటే ఏంటి అంటే ఏం చేస్తారు? ఇంటరాగేషన్ అంటే పోలీసులు అవతలి వ్యక్తిని, నిందితుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతనిని ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. దానినే మనం ఇంటరాగేషన్ అంటాము. ఎంక్వైరీ వేరు, ఇంటరాగేషన్ వేరు. ఓకేనా, ఇంటరాగేషన్ లో ప్రశ్నిస్తారు. ఓకేనా, సిఐడి ఇంటరాగేషన్ అని, ఏసీబీ ఇంటరాగేషన్ అని మీరు న్యూస్ లో వినుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు కొట్టడం, తిట్టడం ఇలాంటివి ఉండవు. జస్ట్ కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ కూర్చుని ఏం చేస్తారు? వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఓకేనా, ఆ క్వశ్చన్స్ ని మనం ఏమంటాం అంటే ఇంటరాగేషన్ అని అంటాం. సో ఇంటరాగేషన్ ప్రశ్నించడానికి ఉపయోగించే పదాలనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకేనా, సింపుల్. ప్రశ్నించడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ నే మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. వెరీ సింపుల్. మళ్ళీ వినండి, ప్రశ్నించడానికి
ఉపయోగించే పదాలని ప్రొనౌన్స్ ని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. వీటిలో ఏమేమి ఉంటాయి? సింపుల్, ఇందాక మీరు రిలేటివ్ ప్రొనౌన్ నేర్చుకున్నారు 5 ప్రొనౌన్స్ ఉంటాయని. ఆ సేమ్ 5 ప్రొనౌన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకేనా? అవే ఏంటవి? హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఓకేనా? అదేంటి మీకు ఒక డౌట్ రావచ్చు, రిలేటివ్ ప్రొనౌన్స్ లో అవి ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రొనౌన్స్ ఎలా వాడతాము అంటే అక్కడికి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ ఉంది, చిన్న వేరియేషన్ ఉంది. అక్కడ ఏం చేస్తామంటే మనం సబ్జెక్ట్ తర్వాత ఈ పదాలని వాడతాం. ఓకేనా? సబ్జెక్ట్ అంటే ఏమనుకున్నాము? ఆ సెంటెన్స్ లో ఆ పనిని చేసేవాడు సబ్జెక్ట్ అనుకున్నాం. సో సబ్జెక్ట్ తర్వాత మనం ఈ ప్రొనౌన్స్ ని వాడితే అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ లో ఏంటంటే సెంటెన్స్ స్టార్టింగ్ లోనే మనం ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ని వాడతాం. ఓకేనా? సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వాడతాం. ప్రశ్నించడానికి అన్నాం కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఎక్కడ వాడాం? వాట్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ని మనం సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వాడాం. క్వశ్చన్ చేయడానికి వాడాం. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ నేమ్. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్. హూ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ మనం ఎక్కడ వాడాము? సెంటెన్స్ కి స్టార్టింగ్ లోనే వాడాము. ఓకేనా? అదేవిధంగా విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్. విచ్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ని మనం ఎక్కడ వాడాము? సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వాడాము. సో రిలేటివ్ ప్రొనౌన్ కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్ లోనేమో ఈ ప్రొనౌన్స్ ని మనం ఎక్కడ వాడతామంటే సబ్జెక్ట్ తర్వాత వాడతాము. ఓకేనా? సెంటెన్స్ స్టార్టింగ్ లో కాదు, సబ్జెక్ట్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్స్ ని వాడతాము. అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ని ఎప్పుడు వాడతామంటే సెంటెన్స్ స్టార్టింగ్ లోనే వాడతాము. వీటిని ప్రశ్నించడానికి ఉపయోగిస్తాము, క్వశ్చన్ చేయడానికి. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ. ఓకేనా? హూజ్ ఈజ్ దిస్ కార్ అంటే ఈ కార్ ఎవరిది. ట్రాఫిక్ పోలీస్ చూశాడు, నో పార్కింగ్ లో నువ్వు కారు పార్క్ చేసావు. క్వశ్చన్ చేస్తాడు ట్రాఫిక్ పోలీస్ ఎవరో అక్కడ ఉన్న వ్యక్తిని చూసి హూజ్ ఈజ్ దిస్ కార్ అంటాడు, అంటే ఈ కార్ ఎవరిది అని. ఓకేనా? హూజ్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ మనం ఎక్కడ వాడాము? సెంటెన్స్ స్టార్టింగ్ లో వాడాం కాబట్టి అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయింది. ఓకేనా? అదే విధంగా హూమ్ డూ యూ లైక్ మోస్ట్ అంటే నువ్వు బాగా ఎవరిని ఇష్టపడతావు. హూమ్ ఎవరిని, హూమ్ డూ యూ లైక్ మోస్ట్. ఓకేనా? అలాగా క్వశ్చన్ చేయడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇక్కడికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రిలేటివ్ ప్రొనౌన్ కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లో రెండిట్లో అదే సేమ్ 5 ప్రొనౌన్స్ ని మనం వాడతాము. ఆ ప్రొనౌన్స్ ఏంటి అంటే హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. అదే విధంగా ఈ సేమ్ 5 ప్రొనౌన్స్ ని మళ్ళీ మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లో వాడతాం. కానీ చిన్న వేరియేషన్ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్ లోనేమో సబ్జెక్ట్ తర్వాత ఈ ప్రొనౌన్స్ ని మనం ప్రయోగిస్తాము. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లోనేమో సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వాడి ఒక క్వశ్చన్ ని మనం రైజ్ చేస్తాం, క్వశ్చన్ ని అడుగుతాము అవతలి వ్యక్తిని. వాట్ ఈజ్ యువర్ నేమ్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, హూమ్ డూ యూ లైక్ మోస్ట్. ఓకేనా? హూజ్ ఈజ్ దిస్ కార్, హూజ్ ఈజ్ దిస్ కార్, ఈ కార్ ఎవరిది. ఈ విధంగా అడుగుతాం అన్నమాట. సో క్వశ్చనింగ్ కి ఉపయోగపడే ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. అవి 5 ఉన్నాయి. అవేంటి? హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే? నెక్స్ట్ ఆరవ ప్రొనౌన్ వచ్చేసరికి ఏంటంటే రెసిప్రోకల్ ప్రొనౌన్. ఓకేనా? రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ కి పర్టికులర్ గా ఒక డెఫినేషన్ ఏమీ లేదండి. కాకపోతే ఇందులో ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ లో అంటే కేవలము 2 రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈ 2 కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అన్నమాట. ఓకేనా? రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్ అనేది ఎప్పుడు వాడతాము, వన్ అనదర్ అనేది ఎప్పుడు వాడతాము డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈచ్ అదర్ అనేది ఎప్పుడు వాడతామంటే
ఒక పర్టికులర్ యాక్షన్ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఈచ్ అదర్ అనే పదాన్ని వాడాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగితే ఈచ్ అదర్ అనే పదాన్ని వాడాలి. ఓకేనా? ఉదాహరణకి ఒక టెక్స్ట్ బుక్ ఉంది. తెలుగు టెక్స్ట్ బుక్ అనుకుందాం. ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ లో తన టెక్స్ట్ బుక్ తిన టెక్స్ట్ బుక్ తాను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకేనా? ఎందుకో వాళ్ళకి ఏమి అనిపించిందో వాళ్ళిద్దరూ టెక్స్ట్ బుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఓకేనా? ఈ సందర్భాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎలా చెప్తాం ఆ స్టేట్మెంట్ ని అంటే, షీలా అండ్ లీలా ఎక్స్చేంజ్డ్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ అదర్. ఒకరికొకరు మార్చుకున్నారు, పరస్పరం అంటాం తెలుగులో. ఒకరికొకరు మార్చుకున్నారు, ఎక్స్చేంజ్డ్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ అదర్. షీలా అండ్ లీలా ఎక్స్చేంజ్డ్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ అదర్. ఇద్దరే ఉన్నారు. తన టెక్స్ట్ బుక్ నాకు ఇచ్చింది, నా టెక్స్ట్ బుక్ తనకి ఇచ్చాను. సో ఇక్కడ ఏ ప్రొనౌన్ ని వాడాలి మనం అంటే ఈచ్ అదర్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని మనం వాడాలి. ఓకేనా? సో ఇద్దరి మధ్య జరిగింది ఇది. అదే విధంగా ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఓకేనా? పేరెంట్స్ చిల్డ్రన్, పేరెంట్స్ వాళ్ళ ప్రేమని చిల్డ్రన్ కి ఇస్తారు, చిల్డ్రన్ వాళ్ళ ప్రేమని పేరెంట్స్ కి ఇస్తారు. సో ఇద్దరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఈచ్ అదర్ అనే కాన్సెప్ట్, ఈచ్ అదర్ అనే ప్రొనౌన్ ని మనం వాడతాము. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ లవ్స్ ఈచ్ అదర్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ లవ్స్ కాదు, లవ్ ఈచ్ అదర్. అదే విధంగా రాము అండ్ రవి లవ్స్ ఈచ్ అదర్. ఇద్దరు అన్నదమ్ములు రాము అండ్ రవి లవ్స్ ఈచ్ అదర్. రాము రవిని లవ్ చేస్తాడు, అట్ ది సేమ్ టైం తిరిగి రవి కూడా రాముని లవ్ చేస్తాడు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటున్నారు అనమాట. సో ఈచ్ అదర్ అనేది మనం అనుకుంటాం. అదే విధంగా చాక్లెట్స్, నేను మీకు ఒక చాక్లెట్ ఇచ్చాను, మీరు నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు. సో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఇచ్చి పుచ్చుకున్నాం. సో అలాంటి సందర్భంలో ఈచ్ అదర్ అని వాడతాము ఇద్దరు వ్యక్తుల మధ్య. అయితే ఇక్కడికి అర్థమైంది. నెక్స్ట్ వన్ అనదర్ ఎప్పుడు వాడతాం? వన్ అనదర్ ఎప్పుడు వాడతాము అంటే, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి, ఇంకొక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి, అలాగా మల్టిపుల్ పర్సన్స్ మధ్య ఒక యాక్షన్ జరిగితే, ఓకేనా, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక యాక్షన్ జరిగితే దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి వన్ అనదర్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఒక క్లాస్ రూమ్ లో టీచరు నోట్స్ అంతా రాసేశారు. ఈ రోజు లెసన్ కి సంబంధించిన నోట్స్ అంతా టీచర్ రాసేసి స్టూడెంట్స్ తో ఏం చెప్తున్నారంటే, మీరు ఈ నోట్స్ చూసి మీ నోట్స్ లో కాపీ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? టీచర్ దగ్గర ఆ నోట్స్ ఉంటే వాళ్ళు చూసి రాసుకోలేరు కదా. సో 1 by 1 వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. టీచర్ ఒకళ్ళకి ఇచ్చారు, నువ్వు రాసుకున్న తర్వాత నీ పక్క వ్యక్తికి పాస్ ఆన్ చేయి, నువ్వు రాసుకున్న తర్వాత నీ పక్క వ్యక్తికి పాస్ ఆన్ చేయి. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దానిని షేర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా? అప్పుడు మనం ఏం వాడతామంటే అనదర్, వన్ అనదర్ వాడతాం. అంటే మీకు ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. ఈచ్ అదర్ ఏమో ఇద్దరే ఉంటారు, వన్ అనదర్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటారు. ఇది ఒక గేమ్ ఉండేది. ఓకేనా? పాస్ చేసుకుంటారు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చుట్టూ నిలబడి బాల్ ను సంథింగ్ ఒక వస్తువుని పాస్ చేసుకుంటూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఆడతారు కదా. ఆ గేమ్ ద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ బాల్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. సో దీనిని మనం వన్ అనదర్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి, ప్రొనౌన్ యూజ్ చేసి దాన్ని మనం ఒక స్టేట్మెంట్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగా ఒక పని అనేది ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది మధ్య జరిగితే దానికి ఆ సందర్భంలో మనం వన్ అనదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేది వాడాలి. ఓకేనా? సో క్లియర్. ఓకే, సో ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయండి. అవి ఒకటి ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈచ్ అదర్ ఎప్పుడు వాడతాము? ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పని జరిగినప్పుడు మనం దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈచ్ అదర్ అనే
ప్రొనౌన్ ని మనం వాడతాము. వన్ అనదర్ ఎప్పుడు వాడతాము? ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక పని జరిగినప్పుడు ఆ పనిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వన్ అనదర్ అనే ప్రొనౌన్ ని వాడతాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెరీ సింపుల్. ఓకే, సో ఇది అన్నమాట. సో ఈ రోజు మనం ఎన్ని ప్రొనౌన్స్ డిస్కస్ చేసుకున్నామంటే 3 ప్రొనౌన్స్. అవేంటి? ఫస్ట్ రిలేటివ్ ప్రొనౌన్, సబ్జెక్ట్ కి ఆ సెంటెన్స్ లో ఉన్న మిగతా నౌన్స్ కి ప్రొనౌన్స్ కి మధ్య ఉండే రిలేషన్ ని తెలియజేసేవి రిలేటివ్ ప్రొనౌన్స్. అవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏంటవి? ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లాస్ రివైజ్ చేస్తాను. ఎలాగా? ప్రెజెంటేషన్ చూపిస్తూ నేను క్లాస్ ని మీకు రివైజ్ చేస్తాను. సో ఇప్పటి నుండి స్క్రీన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యా, సో ఇక్కడ నేను రిలేటివ్ ప్రొనౌన్ యొక్క డెఫినేషన్ ని మీకు రాశాను. జాగ్రత్తగా చదవండి. ఏమని రాశాను? అంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ కి, అదే విధంగా ఆ సెంటెన్స్ లో ఉన్న మిగిలిన ప్రొనౌన్స్ కి, నౌన్స్ కి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి 5 ఉన్నాయి. అవి ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా. who, whom, whose, which, what. who, whom, whose, which, what. ఇవి 5 రిలేటివ్ ప్రొనౌన్స్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను రాశాను. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు వాడతామని సందర్భం చెప్పాను. నేనెవరంటే, మీరెవరంటే, ఈ వస్తువు ఏంటంటే, ఇలాంటి సందర్భంలో చెప్పడానికి రిలేటివ్ ప్రొనౌన్స్ మనం వాడతాం. ఓకే, సారీ ఫర్ ది డిలే, సారీ ఫర్ ది ట్రబుల్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ రాశాను దేనికి? రిలేటివ్ ప్రొనౌన్స్ కి. ఏంటవి? ఫస్ట్ వన్, ఐ హూ యామ్ యువర్ టీచర్. నేను ఎవరినంటే నేను మీ టీచర్ ని. రెండవది, దే హూ ఆర్ మై పేరెంట్స్. వాళ్ళు ఎవరంటే వాళ్ళు మా పేరెంట్స్. హూ రోడ్ దిస్ బుక్ అంటే ఆమె ఎవరు అంటే ఆమె ఈ పుస్తకాన్ని రాసిన ఆవిడ. ఓకేనా? అది ఆ విధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ ని మనం ప్రయోగించవచ్చు సెంటెన్సెస్ లో. నాట్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ రిమెంబర్. ఓకే, సో నెక్స్ట్ వన్, జస్ట్ a sec. సో నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటిది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పాను మీకు? క్వశ్చన్ చేయడానికి ఉపయోగించే పదాలనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఏ ప్రొనౌన్స్ అయితే మనం క్వశ్చనింగ్ కి వాడతామో వాటినే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే? 5 ఉన్నాయి. ఆ 5 కూడా
రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఏ ప్రొనౌన్స్ అయితే ఉన్నాయో అవే మళ్ళీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ లో కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇవే సేమ్. సో హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఈ 5 కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. కాకపోతే రిలేటివ్ ప్రొనౌన్ కి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కి తేడా ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్ లోనేమో మనము సబ్జెక్ట్ తర్వాత ఆ ప్రొనౌన్ ని ఉపయోగిస్తాము. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కి వచ్చేసరికి సెంటెన్స్ స్టార్టింగ్ లోనే మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ని ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? హూ అనే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ని మనం ఎక్కడ వాడాము? సెంటెన్స్ స్టార్టింగ్ లోనే వాడాము. ఎవరినైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఈ హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ అనేవి సెంటెన్స్ స్టార్టింగ్ లో ప్రయోగించాలి. హూమ్ డిడ్ యూ గివ్ యువర్ నోట్స్ అంటే ఎవరికి ఇచ్చావు నీ నోట్స్ నువ్వు? హూజ్ ఓకేనా? జస్ట్ వెయిట్. హూమ్ డిడ్ యూ గివ్ యువర్ నోట్స్ చెప్పాను. నీ నోట్స్ ఎవరికి ఇచ్చావు? హూజ్ ఈస్ దిస్ బైక్? ఈ బైక్ ఎవరిది? ఓకేనా? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఈ సెంటెన్సెస్ లో మనం అన్నిటిలో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ని సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వాడాము. ఓకే, సో నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ కి పర్టికులర్ డెఫినేషన్ లేదని చెప్పాను. దానిలో ఎన్ని ఉన్నాయి ప్రొనౌన్స్ అంటే 2 రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. మొదటిది ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈ 2 కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అన్నమాట. ఏ సందర్భంలో వాడతాము? యూసేజ్ చూడండి. ఈచ్ అదర్ అనేది ఎప్పుడు వాడతామంటే డెఫినేషన్ చూసుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు ఆ యాక్షన్ ని స్టేట్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ని మనం వాడతాము. ఓకేనా? అదే విధంగా వన్ అనదర్, ఇది ఎప్పుడు ఈచ్ అదర్ అనేది ఆ సందర్భంలో వాడతాం. నెక్స్ట్ వన్ అనదర్ ఎప్పుడు వాడతాము అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు, ఒక యాక్షన్ జరిగినప్పుడు దానిని రిప్రజెంట్ చేయడానికి, దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వన్ అనదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ ని వాడతాము. ఎగ్జాంపుల్స్ చూడండి. షీలా అండ్ లీలా ఎక్స్చేంజ్డ్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ అదర్. ఒకరికొకరు టెక్స్ట్ బుక్స్ మార్చుకున్నారు. ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం లేదు, ఇద్దరి మధ్య జరిగింది ఇది. సో ఈచ్ అదర్ అని వాడాము. నెక్స్ట్ రాము అండ్ రవి లవ్స్ ఈచ్ అదర్. ఇది ఈచ్ అదర్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నమాట. అదే విధంగా వన్ అనదర్ ఎలా వాడతాము? దే పాస్ ద టెక్స్ట్ బుక్స్, లేదంటే దే పాస్డ్ ద నోట్స్ వన్ అనదర్. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఆ నోట్స్ ని పాస్ ఆన్ చేశారు. ఓకేనా? దే పాస్డ్ ద నోట్స్ వన్ అనదర్, అలాగనమాట. అలా వాడతాం ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడికి మీకు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను, ఈ రోజు క్లాసు. సో ఈ సెషన్ అనేది ఒక 5 minutes లో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ సెషన్ ని నేను ఎండ్ చేసి నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. నేను అక్కడ మీకు ఒక కాన్వర్జేషన్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సెషన్, ఈ రోజు క్లాస్ ని మనం కంక్లూడ్ చేసుకుందాం. గిరిజాక, సో ఇప్పటిదాకా మనం గ్రామర్ క్లాస్ కి సంబంధించి ప్రొనౌన్స్ లో 4th, 5th and 6th సబ్ డివిజన్స్ ని డిస్కస్ చేసుకున్నాం. సో రేపు నేను ప్రొనౌన్స్ మిగతా 4 ఉన్నాయి, 7th, 8th, 9th and 10th 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవి రేపటితో ఈజీగా ఉంటే రేపు కంప్లీట్ చేసేస్తాను. సో ఈ రోజు మన డైలీ యాక్టివిటీలో భాగంగా ఒక కాన్వర్జేషన్ ని మనం తీసుకుని అందులో ఎవరెవరు ఏ విధంగా కాన్వర్జేట్ చేస్తున్నారు, సందర్భం ఏంటి, మన డైలీ లైఫ్ లో ఆ కాన్వర్జేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక కాన్వర్జేషన్ ద్వారా నేర్చుకుందాం. సో ఒకసారి స్క్రీన్ సో ఇందులో ఈ కాన్వర్జేషన్ ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తిని, మనకు తెలిసిన వ్యక్తిని చాలా రోజుల తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ లో
కోఇన్సిడెంటల్ గా కలిసినప్పుడు, అంటే అనుకోకుండా కోఇన్సిడెంటల్ గా మనం కలిసినప్పుడు మనం ఏ విధంగా ఆ వ్యక్తిని పలకరిస్తాము, ఆ వ్యక్తితో మనం కాన్వర్జేట్ చేస్తాము, సంభాషిస్తాము అనే సందర్భంలో జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ సో మెగ్ అండ్ జూలియా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్ అనేది నడిచింది. ఓకేనా? ఇది ఎక్కడ అంటే ఒక టెక్స్టైల్ షాప్ లో, ఓకేనా, షాపింగ్ మాల్ లో ఈ కాన్వర్జేషన్ అనేది ఇట్ టేక్స్ ప్లేస్. సో ఏమని కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది మెగ్ చూడండి. ఓకేనా? వెల్ హలో దేర్ జూలియా, లాంగ్ టైమ్ నో సీ. ఓకేనా? అంటే ఇక్కడ ఈ కాన్వర్జేషన్, ఈ డైలాగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దూరంగా కనిపించింది జూలియా అనే వ్యక్తి మెగ్ కి. జూలియా అనే వ్యక్తి తన ఫ్రెండ్ అనమాట, మెగ్ యొక్క ఫ్రెండ్. తను కనిపించింది షాపింగ్ మాల్ లో, సడన్ గా కనిపించింది, చాలా రోజుల తర్వాత కనిపించింది. ఆ అమ్మాయిని చూసి దూరంగా ఉంది కదా, హలో దేర్ మీరే. హలో దేర్ అంటే అర్థం ఏంటంటే హలో దేర్ అంటే మీరే, జూలియా ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా రోజుల తర్వాత చూశాను అని చెప్పి మెగ్ జూలియాని పలకరిస్తుంది అనమాట. దానికి జూలియా ఏమని రెస్పాండ్ అవుతోంది? మెగ్ హాయ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఓకేనా? అంటే మెగ్ అని తన పేరుని ప్రస్తావిస్తూ భలే కలిసామే మనం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ అంటే తెలుగులో ఏమంటామంటే హఠాత్తుగా అనుకోకుండా జరిగిన సందర్భాన్ని కోఇన్సిడెన్స్ అని అంటాం. సో I haven't seen you in ages. I haven't seen you in ages. ఏజెస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చాలా సంవత్సరాలుగా, చాలా కాలంగా అన్న సెన్స్ లో వాడారనమాట. ఐ హావెంట్ సీన్ యూ ఇన్ ఏజెస్. ఇన్ ఏజెస్ చాలా కాలంగా నేను నిన్ను చూడలేదు, భలే కనిపించావు, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అన్నట్టు జూలియా రెస్పాండ్ అయిందన్నమాట. నెక్స్ట్ దీనికి మెగ్ ఎలా రెస్పాండ్ అవుతోంది? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది ఇందాక జూలియా. సో దానికి మెగ్ రెస్పాండ్ అవుతుంది, ఐ జస్ట్ గాట్ న్యూ జాబ్ ఇన్ ద సిటీ. ఈ సిటీలో నేను కొత్తగా నాకు జాబ్ వచ్చింది కాబట్టి కొంత షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను అని చెప్తోంది. తర్వాత కంటిన్యూషన్ ఏమంటుంది? హే వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ షర్ట్. అంటే ఈ షర్ట్ నాకు ఎలా ఉంది చూసి చెప్పవా అంటుంది. ఈ షర్ట్ నాకు ఎలా ఉంది చూసి చెప్పవా అంటుంది. జూలియా దానికి ఏమంటుంది? చూడు నాకు కూడా బ్లూ అంటేనే ఇష్టం, నేను కూడా అదే కలర్ షర్ట్ వేసుకున్నాను చూడు, చాలా బాగుంటుంది నీకు అన్నట్టు చెప్తోంది అనమాట. యు నో హౌ మచ్ ఐ లవ్ బ్లూ. ఓకేనా? నేను కూడా అదే షర్ట్ వేసుకున్నాను చూడు అని చెప్తోంది. దానికి అంటే దానికి తినేమంటుంది, మెగ్గేమంటుంది, నీకు చాలా మంచి టేస్ట్ ఉంది, బాగుంది అని చెప్పి కాన్వర్జేషన్ ఎండ్ చేసింది అనమాట. ఏం లేదు, చాలా సింపుల్ కాన్వర్జేషన్. విషయం ఏంటి అంటే ఎవరైనా కోఇన్సిడెంటల్ గా ఒక వ్యక్తిని చాలా కాలం తర్వాత మనం కలిసినప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ మనం చేస్తాము, అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా సంభాషించవచ్చు అని నేర్చుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఇది అబ్జర్వ్ చేయండి. అలాగే నేను 5th, 6th and 7th లాస్ట్ 3 days కి సంబంధించిన క్లాస్ నోట్స్ ని నేను కంబైన్డ్ గా రేపు PDF రూపంలో గ్రూప్ లో పెడతాను, మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. సో 4th day వరకు నేను నోట్స్ ఇచ్చేసాను. 3rd, 4th కలిపి ఒక నోట్స్ ఇచ్చాను. 1st, 2nd క్లాసెస్ దేమో విడివిడిగా నోట్స్ ఇచ్చాను. 3rd, 4th కంబైన్డ్ నోట్స్ ఇచ్చాను. అలాగే 5th, 6th and 7th ఈ రోజు వరకు జరిగిన క్లాసెస్ కి సంబంధించిన నోట్స్ PDF రూపంలో రేపు నేను మీకు ఏదో ఒక టైంలో గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ నోట్స్ కూడా గ్యాదర్ చేసుకోండి, యూట్యూబ్ లో వినండి. అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే
గ్రూప్ లో రైజ్ చేయండి, లేదంటే క్లాస్ కి ఆన్లైన్ లో లైవ్ లో అటెండ్ అయ్యి మీ డౌట్స్ ని మీరు క్లారిఫై చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో షేర్ చేయటం వల్ల మీరు ఖర్చు పెట్టేది ఏమి ఉండదు. ఒక 2-3 సెకండ్లు స్పెండ్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? వాళ్ళకి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. Haven't